హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా మనకందరికీ తెలిసిందే, అర్షద్ వార్సీ అనే హిందీ యాక్టర్ మన ప్రభాస్ గారి మీద కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది కల్కి సినిమా రిలేటెడ్గా. సో అది ఇష్యూ అనేది డే బై డే పెరిగి పెద్దదవుతోంది. సో ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు. బట్ ఇప్పటివరకు ఏం జరిగింది అండ్ ఫర్దర్గా ఏమవుతుంది ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో రీసెంట్గా ఈ అర్షద్ వార్సీ అనే పర్సన్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో చాలా టాపిక్స్ మాట్లాడుకున్నారు. 2 గంటల పైనే ఉంటుంది ఆ ఇంటర్వ్యూ. సో ఆ టాపిక్స్లో కల్కి సినిమా రిలేటెడ్ టాపిక్ కూడా వచ్చింది. అంటే రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కదా. సో అందుకని చెప్పి ఇంకా దాని గురించి డిస్కషన్ అయితే వచ్చింది. ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రభాస్ గారు ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ కాబట్టి ఆబ్వియస్లీ వస్తుంది అది. సో ఇంకా ప్రతి ఇంటర్వ్యూలోనే అదే మాట్లాడుకుంటున్నారు. అంతెందుకు మొన్న ఈయన ఎవరు రిషబ్ శెట్టి గారి ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమా రిలేటెడ్ డిస్కషన్లన్నీ వస్తూ వచ్చాయి. సో అలాగే ఉంటుంది. అలా ఈయన ఇంటర్వ్యూలో ఆ డిస్కషన్ వచ్చింది. అప్పుడు అడిగితే ఆయన కల్కి సినిమా నాకు నచ్చలేదన్నారు. సరే పోనీ ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఇంకా నచ్చలేదన్నాడు. ఓకే. ఇంకా తర్వాత అమితాబ్ బచ్చన్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం బాగా నచ్చింది అన్నాడు. అది కూడా ఓకే. కాకపోతే లాస్ట్‌లో ఏంటంటే ప్రభాస్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రభాస్ ఒక జోకర్ లాగా ఉన్నాడు అని అయితే అనడం జరిగింది. అంటే యూనో కొంతమంది ఏంటంటే ఆయన డిఫెండ్ చేస్తున్నారు. ఆ హిందీ వాళ్ళు గానీ, లేదంటే వేరే వాళ్ళు గానీ, ఆయన క్యారెక్టరైజేషన్ అన్నారు. సో ప్రభాస్ గారిని కాదు, ప్రభాస్ గారిని జోకర్ అనలేదు. ప్రభాస్ గారు ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని జోకర్ లాగా ఉన్నారన్నారు. సో అందులో పెద్ద మనం భూతత్వం పెట్టి వెతకాల్సిన పని లేదు. ఇట్లాగేదో సపోర్ట్ చేస్తున్నారు కానీ బేసిక్‌గా ఆయన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒక క్యారెక్టరైజేషన్ అన్నట్టు అనిపించలే. ఇప్పుడు ఆ సినిమాలో ఇప్పుడు భైరవ అనేది క్యారెక్టర్. భైరవ ఏదైతే ప్రవర్తిస్తారో అక్కడ అది క్యారెక్టరైజేషన్. సో దాని గురించి మాట్లాడినట్టు అనిపించలేదు. ఏదో ప్రభాస్ గారిని ఉద్దేశించి ఏదో ఇంటెన్షనల్‌గా డీఫేమ్ చేయడానికి మాట్లాడినట్టే అనిపించింది. సో అదే అదే సిట్యుయేషన్. అంటే ఆయన మాట్లాడిన దాంట్లో చాలా యారగెన్స్ ఉందన్నమాట. ఇన్‌ఫాక్ట్ నిజానికి ఆయన పెద్ద సాధించింది ఏం లేదు. ఏమంటారు మహా అయితే ఒకప్పటి కాలంలో ఆయన కొన్ని సినిమాలు చేశాడు, పెద్ద సినిమాలు. సీరియస్‌లీ ఈ ఇష్యూ జరిగేంత వరకు నాకు కూడా తెలీదు ఆయన ఎవరో. అర్షద్ వార్సీ అనే పర్సన్ ఎవరో నాకు తెలీదు. కాకపోతే ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇతను ఎవరు అని తెలుసుకుంటున్నప్పుడు ఈ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఇది మనది తెలుగులో వచ్చింది కదా. దాని ఒరిజినల్ వెర్షన్ 'మున్నాబాయ్ ఎంబీబీఎస్' కదా. సో దాంట్లో ఇక్కడ శ్రీకాంత్ గారు ఏదైతే క్యారెక్టర్ చేశారో ఆ క్యారెక్టర్ చేశారు ఆయన. ఓకే. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ రోల్సే చేశారు. ఒకప్పుడు మంచి యాక్టరే, కమెడియన్ ఇవన్నీ కూడా ఐడియా ఉందన్నమాట. తర్వాత ఆయన కొన్ని సీన్స్ కూడా ట్విట్టర్‌లో తిరుగుతుంటే అవన్నీ కూడా చూసాను. ఓకే. ఒకప్పుడు బానే చేశాడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎక్కువగా సినిమాల్లో కనబడట్లేదు గానీ, ఒకప్పుడు మాత్రం మంచి యాక్టర్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది అంతే. అంతకుమించి ఇంకేం లేదు. అంటే ఐడియా లేదు కనీసం అసలు కోసం. సో ఇప్పుడు ప్రభాస్ గారి కోసం అలా కాదు కదా. ప్రభాస్ గారి కోసం ఆల్ ఓవర్ ఇండియా తెలుస్తది. సో అది సిట్యుయేషన్ అనమాట. సో ఆ పర్సను వచ్చి ఇట్లా కామెంట్ చెప్పినప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు ఎవ్వరైనా సరే రెస్పాండ్ అయ్యేది ఒకటే. సినిమా బాలేదు అంటే బాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' లాంటి సినిమాకే చాలామంది బాలేదన్నారు. ఆబ్వియస్‌లీ చాలామంది దాంట్లో ఎతకడానికి పెద్దగా నెగెటివ్‌లు కూడా ఏముండవు. ఆబ్వియస్‌లీ. కానీ హిందీ పీపుల్ చాలామంది కొన్ని ఇంటర్వ్యూస్‌లో బాలీవుడ్ పీపులే చాలా ఇంటర్వ్యూస్‌లో బాలేదు, బాలేదు, బాలేదు. ఈ కైండ్ ఆఫ్ సినిమాలు పబ్లిక్‌లోకి రాకూడదు. ఈ జనాల్ని మోటివేట్ చేస్తాయి. ఇట్లేమో చెప్తూ కూర్చున్నారు మొత్తం. సో, ఆబ్వియస్‌లీ అలాంటి సినిమాకే ఉంది. సో, ప్రతి సినిమాకి ఉంటది నెగటివిటీ అనేది కన్ఫర్మ్‌గా. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' అనేది ఒక పేట్రియాటిక్ మూవీ అది. దానికే వచ్చింది. సో, ఆబ్వియస్‌లీ 'కల్కి' అనేది ఏంటి? మైథలాజికల్ మూవీ. మన ఇండియన్ హిస్టరీయే. బట్ కొంతమంది అది మైథాలజీ అంటారు. సో, దాంట్లో మళ్ళీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అప్పుడు ఏంది సినిమా వచ్చిన కొత్తలో 'కర్ణ వర్సెస్ అర్జున' కాన్సెప్ట్ బాగా నడిచింది. ఎవరు గొప్ప, ఎవరు నిజంగా తోపు అనే కాన్సెప్ట్ బాగా సర్క్యులేట్ అయింది ఆ టైంలో. సో, ఇలాగ ఇవన్నీ ఉన్నాయి ఆబ్వియస్‌లీ. ఇంకా డిస్కషన్స్, డిబేట్స్ అన్నీ అవుతున్న టైంలో కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఓకే. దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. నేను కాదనను. కాకపోతే ఏంటంటే, ఒక ఆర్టిస్ట్ గురించి, ఒక వెల్ నోన్ హీరో గురించి కామెంట్లు చేసే ముందు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటది. అంతే గదా! ఆబ్వియస్‌లీ. ఇప్పుడు అంతెందుకు 'డంకీలో' గూడా 'షారుఖ్ ఖాన్' గారిది ఆ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అదంత పర్ఫెక్ట్‌గా ఏం లేదు. మరి దాని గురించి ఎవరు మాట్లాడరే? ఏమంటే ఇంక బాలీవుడ్ యాక్టర్ సో మాట్లాడకూడదు. సౌతోళ్ళు గదా! ఏదైనా అనేయొచ్చు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోవాల్సొచ్చింది దెబ్బకి. మొత్తం 'ప్రభాస్' గారి ఫ్యాన్సే ఉన్నారు కామెంట్ సెక్షన్ అంతా గూడా. ఇంకా అందుకని మొత్తం ఇంకా లేటెస్ట్ పోస్ట్‌లో కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకున్నారాయన. ఇప్పుడు అదే చెప్తున్నా గదా! అంటే మనం 'శర్వానంద్' రియాక్ట్ అయ్యారు. ఈవెన్ వేరే 'నాని' గారు కూడా మాట్లాడారు దీని గురించి మొన్న ఒక 'సరిపోదా శనివారం' ప్రెస్ మీట్ టైమ్‌లో.
ఇక యాంకర్ అడిగితే ఆన్సర్ చేశారు ఆయన. సో అన్నెసర్లీ గ్లోరిఫైయింగ్ అండ్ అన్వాంటెడ్ సిచ్యువేషన్ అని, పైగా ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ రీచ్ వచ్చింది ఈ ఇష్యూ వల్ల అని కూడా చెప్పారు ఆయన. సో ఆయన కూడా గట్టిగానే ఇచ్చారు. ఇంకా తర్వాత మంచు విష్ణు గారేమో మా ప్రెసిడెంట్ కాబట్టి మా తరపున సినీ టాకీ అంటే ముంబై ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళకి పంపడం జరిగింది ఒక లెటర్. సో మనము డిగ్నిటీగా ఉండాలి, ఇదంతా కరెక్ట్ కాదు ఇలా కామెంట్లు చేయడం ఇదంతా కూడా అని చెప్పారు. సో ఆయన మాట్లాడారు. ఇంకా చాలామంది రియాక్ట్ అవుతూ వస్తున్నారు బేసిక్గా. సో అదంతా ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది కానీ బట్ ఏదైనా సరే ఇలా మాట్లాడటం అనేది అయితే మాత్రం అసలు కరెక్ట్ కాదు. అయితే నాగశ్విన్ గారు రియాక్ట్ అయ్యారు ఫైనల్గా ఇవాళ. ఏమని అంటే బేసిక్గా ఒకరు ట్వీట్ చేశారనమాట. మొత్తం బాలీవుడ్ కంటే ఈ ఒక్క సీనే చాలా తోపు అని చెప్పి, కల్కి క్లైమాక్స్ 2 minutes సీక్వెన్స్ ఉంటుంది కదా, అంటే ఈ 2 అడుగులు వెనక్కి వెళ్ళింది 10 అడుగులు వెనక్కి వెళ్ళింది ఆ సీన్ ఉంది కదా. సో ఆ సీన్ పెట్టారనమాట. ఆ తర్వాత అంతా కూడా పెడితే దానికి నాగశ్విన్ గారు రియాక్ట్ అయ్యారు. లెట్స్ నాట్ గో బ్యాక్వర్డ్స్, మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు, నో మోర్ నార్త్ సౌత్ ఆర్ బాలీ వర్సెస్ టాలీ, ఐస్ ఆన్ ద బిగ్గర్ పిక్చర్, ఈజ్ నార్త్ సౌత్ బాలీ వర్సెస్ టాలీ ఇవేం వద్దు, యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, హర్షద్ సాబ్ షుడ్ హ్యావ్ చోజన్ హిస్ వర్డ్స్ బెటర్ బట్ ఇట్స్ ఓకే, అంటే కొంచెం బెటర్గా మాట్లాడి ఉండొచ్చు, నచ్చలేదు అనే దాన్ని బెటర్గా చెప్పి ఉండొచ్చు, బట్ ఇట్స్ ఓకే. సెండింగ్ బుజ్జీ టాయ్స్ ఫర్ హిస్ కిడ్స్, అంటే వాళ్ళ పిల్లలకి బుజ్జీ టాయ్స్ పంపిస్తాను. అండ్ ఐ విల్ వర్క్ హార్డ్, సో ట్వీట్స్ ఫ్రమ్ ఫస్ట్ డే ఫస్ట్ షో దట్ ప్రభాస్ వాజ్ ద బెస్ట్ ఎవర్ ఇన్ కల్కి 2. సో అంటే నేను చాలా కష్టపడి కల్కి 2 తీస్తాను కదా, అది రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ప్రభాస్ని ఇంతకంటే బెస్ట్గా ఇంకెవరో చూపించలేరు, ఇదే తోపు, ప్రభాస్ ఇందులో ది బెస్ట్ అని అందరితోని చెప్పించడానికి నేను కష్టపడతానని చెప్పారు ఆయన. సో అదనమాట సిచ్యువేషన్. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొకరు ఎవరో సేమ్ ఇలాగే రియాక్ట్ అయితే కొంచెం ఆ హేట్రెడ్ లాంటి దాన్ని స్ప్రెడ్ చేస్తే, హూ ఆర్ యూ మ్యాన్, వై సో మచ్ హేట్ అండ్ స్ప్రెడింగ్ డివిజన్, వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్, చిల్, కెన్ ఐ సెండ్ యూ ఏ బుజీ టాయ్ అని పెట్టారు అనమాట ఆయన. సో అంటే ఇంకా నాగార్జున గారి ఫిలాసఫీ ఎలాగుందంటే, గొడవలు ఎందుకు చెప్పు, బుజ్జి టాయ్ కావాలా, తీసుకో ఆడుకో పండగ చేసుకోపో అన్నట్టు ఉందన్నమాట ఆయన పరిస్థితి. సో చాలా సింపుల్గా రియాక్ట్ అవుతున్నారు. కానీ వాళ్ళు హేట్ స్ప్రెడ్ చేస్తుంటే చూస్తూ ఉండాలంటావా అన్నాను ఒకరు అడిగితేనేమో, టూ మచ్ హేట్ ఇన్ ద వరల్డ్ ఆల్రెడీ బ్రో, వీ క్యాన్ ట్రై నాట్ టు యాడ్ టు ఇట్, ఐ నో ప్రభాస్ గారు విల్ ఆల్సో ఫీల్ ద సేమ్. అంటే ఈ ప్రపంచంలో ఆల్రెడీ టూ మచ్ హేట్ ఉంది, సో మనం ఇంకా దానికి యాడ్ చేయొద్దు, ఎక్స్ట్రా చేయొద్దు దాన్ని, నాకు తెలిసి ప్రభాస్ గారు కూడా ఇలాగే ఫీల్ అవుతారు, అది ఆలోచించండి కొంచెం. సో ప్రభాస్ గారు ఎప్పుడు హేట్ స్ప్రెడ్ చేయండి అన్నట్టు చూడరు, సో దాని గురించి మనం మనం ఎందుకు మరి, మనం కూడా బాగుంటే బెటర్ కదా అన్నట్టుగా చెప్పారనమాట ఆయన. సో అదనమాట పరిస్థితి. సో ప్రస్తుతానికైతే నాగార్జున గారు పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు, సీరియస్గా తీసుకోవట్లేదు ఇష్యూని, ఇంకా అదనమాట సిచ్యువేషన్. కాకపోతే ఏంటంటే ఒకటైతే వాస్తవం, ఇప్పుడు జోకర్ 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 అని అంటుండే కానీ ఆయన, సరిపోయిన ఆయన భాషలోనే చెప్తాం, ఈ జోకరే బాలీవుడ్ మొత్తాన్ని కూడా షేక్ ఆడించి అసలు వాళ్ళ సినిమాలకి కలెక్షన్స్ లేకుండా చేసి వాళ్ళతో కాంపిటీషన్కి వెళ్ళి వాళ్ళ సినిమాలను బీట్ చేస్తున్నాడు. అది చూసి తట్టుకోలేక ఏడి సస్తున్నారు ఎదవలు, అంతే, అంత మించి ఏటి లేదు. హర్షద్ వార్సి ఏదో ఒకప్పుడు కొన్ని సినిమాలు చేశాడబ్బా మనోడు, ఫిల్మోగ్రఫీ చూసిన దాన్ని బట్టి. అంతేగాని ఇప్పుడు అసలు ఆ పొజిషన్, అసలు ప్రభాస్ గారి పొజిషన్కి వెళ్ళగలడు అనే ఆలోచన కూడా నాకు తెలిసి ఆయనకు వచ్చి ఉండదు, ఆయనకేం వచ్చి ఉండదు, వేరే వాళ్ళ సంగతి పక్కన పెడితే. సో అలాంటి పర్సన్, ఇక ఆయన ఒపీనియన్ని మనం అనవసరంగా పట్టించుకొని ఏదో అనవసరంగా హల్చల్ చేసి, అనవసరం నన్ను అడిగితే, ఏదో అతనికి కొంచెం ఎక్కువ అటెన్షన్ ఇచ్చినట్టు అయింది పాపం. ఇప్పుడు చాలామంది బాలీవుడ్ సినిమా వాళ్ళు అయ్యో హర్షద్ వార్సి మన కోసం మాట్లాడుతుంటూ మనోడిని పెట్టుకుందాం ఒకటి రెండు సినిమాల్లో అని చెప్పి పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఇప్పటిదాకా రాని అవకాశాలు ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది ఫర్దర్గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇష్యూ వల్ల ఏమైందంటే, ఒకటే ఇప్పుడు సౌత్ ఫ్యాన్స్ అంతా ఒకటయ్యారు, నార్త్ ఫ్యాన్స్ కూడా ఒకటయ్యారు. ఇప్పుడు బేసిక్గా అక్కడ ఎలా ఉండేదంటే, ఇంతకుముందు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్కి సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్కి పడేది కాదు, ఇప్పుడు వాళ్ళంతా ఒకటయ్యారు ఈ విషయంలో. ఎందుకు, వాళ్ళని బీట్ చేస్తున్నాడు కాబట్టి ప్రభాస్ గారు, మరి అది మరి పరిస్థితి. ఇంకా అట్లాగే మన దగ్గర కూడా అందరూ యాక్టివ్ అయ్యారు, మన దగ్గర కూడా అందరూ యునైట్ అయ్యారు, అంత బాగానే ఉంది. కానీ ఎందుకు ఇవన్నీ అనేసి నా పాయింట్. ఆయన ఏదో అన్నాడు, ఓకే, మనం పట్టించుకోకుండా ఊరుకుంటేనే బెటర్, ఎందుకంటే అన్నెసెసరీ అటెన్షన్ ఇస్తున్నాం అతనికి, అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. సో అది మరి నా ఒపీనియన్ అయితే ఇది. బట్ ఏదైనా అతను మాట్లాడిన విధానం అయితే అసలు కరెక్ట్గా, సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్పొచ్చు, అతనికి నచ్చలేదని చెప్పొచ్చు, అందులో నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఇంకా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి, అతనికి నచ్చకపోయినా బొచ్చు ఊడేది కూడా ఏటి లేదు, ఎందుకంటే 1200 కోట్ల కలెక్షన్ కొట్టేసింది సినిమా. ఓటీటీలో ఆల్రెడీ ట్రెండింగ్లోకి పోయి ఇంక అక్కడే ఉంది, కిందకి దిగనంటుంది అది. నార్త్ అమెరికాలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో మనం అందరం చూసాం, అన్నీ ఉన్నాయి కదా. ఆయన బొచ్చు కూడా ఊడదు ఆయన ఒపీనియన్ బట్టి. సో ఏమంటే ఇంకా
అట్లా చెప్పాడు. మనం అనవసరంగా అటెన్షన్ ఇచ్చాం. ఏదో ఇష్యూ అయింది అంతే. అంతకుమించి ఇంకేటి లేదు. సో, దీని గురించి ఇంక పట్టించుకోకపోతేనే బెటర్ అనేది నా ఒపీనియన్. 'కల్కి 2' విల్ గెట్ 2500 క్రోర్స్ కలెక్షన్స్. అందులో నో డౌట్. దాన్ని అర్షద్ వార్సి ఆపగలడా? ఎవరు ఆపగలరు? ఎవ్వరు ఆపలేరు. పార్ట్ 1కే ఇలా కొడితే నెక్స్ట్ లెవెల్ క్లిఫ్ హ్యాంగర్‌తో ఆగిన సినిమా పార్ట్ 2 గురించి బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న సినిమా ఆ సినిమా 2500 కోట్లు ఈజీగా కొడతది. దాన్ని ఎట్లా ఆపుతారు? ఈళ్ళందరూ ఆపేస్తారు అనుకుంటున్నారా ఇట్లాంటి స్టేట్మెంట్‌లు పాస్ చేసి? వాళ్ళ బొంద. లైట్ మనం పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ పోదాం. నాగేశ్వరన్ గారి ఫిలాసఫీయే ఫాలో అవుదాం. వై సో మచ్ హేట్? డూ యూ వాంట్ ఏ బుజ్జి టాయ్? అంతే. సో దాట్స్ ఇట్ గైస్. ఇది వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. పక్కన కూడా వచ్చినప్పుడు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ ఫ్రమ్ మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.